హాయ్ అండి, ఇది ఏంటని చూస్తున్నారా? నాన్ స్టిక్ కళాయి అయితే తీసుకున్నాను అండి. ఎనీ టైం కూరలు చేసుకుంటున్నాం కదా మేము. ఈ నాన్ స్టిక్ కళాయిలో అయితే బాగుంటుందని మా ఆయన అయితే నాన్ స్టిక్ కళాయి తీసుకున్నాడండి. చూడండి ఎంత బాగుందో, ఎంత మందంగా ఉందో. ఈ నాన్ స్టిక్ కళాయితో ఫ్రై చేసిన ముక్కలతో కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి. కొత్త కళాయి అండి. ఈ కళాయిని అయితే గ్యాస్ మీద పెట్టుకున్నాను. గ్యాస్ మీద పెట్టి గ్యాస్ అయితే వెలిగించాను. దీంట్లో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను నేను. పచ్చిమిర్చి అయితే ఎగిపోయి దీంట్లోకి ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను నేను. దీంట్లో కొద్ది సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఉడకడానికి సాల్ట్ అయితే వేసుకుంటారు కదా, నేను కూడా సాల్ట్ వేసుకున్నాను. దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నేను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే ఉడికిపోయింది కదా, దీంట్లోకి అయితే టమాటా కూడా వేసేసుకుంటున్నాను నేను. టమాటా కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ సరిపోయేంత కారం అయితే వేసుకుంటున్నాను నేను. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. చూడండి ఇవన్నీ ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. సాల్ట్, కారం కూడా వేసేసుకున్నాను నేను. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇవనండి ఫ్రై చేసుకున్న చేపలు. ఈ చేపలు అయితే నేను ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కర్రీలోకి చేపలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీంట్లోకి అయితే చింతపండు రసం వేసేసుకున్నాను కదా, చింతపండు రసం చూడండి ఎలా మరుగుతుందో. ఇప్పుడు అయితే ఈ ఫ్రై చేసుకున్న చేపలు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను నేను. చూడండి చేపలన్నీ అయితే నేను వేసేసుకున్నాను. చూడండి ముక్కలు కూరలో అయితే ఎలా ఉడుకుతున్నాయో. నాకైతే సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. దీంట్లోకి నేను ఎటువంటి మసాలా అయితే వాడలేదు. మా కారంలోనే కొంచెం మసాలాలన్నీ పట్టి మేము ఆడించుకుంటాం. ఓన్లీ కారం, సాల్ట్ వేసుకున్నాను నేను. ఫ్రై చేసిన ముక్కలకు కూడా నేను ఏం కలపలేదు. ఇప్పుడు ఈ కూరను అయితే ఒక 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టి అయితే ఉడికించుకుందాం. చూడండి ఫ్రై చేపలతో కూర అయితే ఎంత బాగా ఉడికిపోయిందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ఫ్రై కూర ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అయితే టేస్ట్ చూద్దాం చూడండి. టేస్ట్ అయితే చాలా టేస్ట్గా ఉంది. నా కొత్తగా ట్రై చేసిన కర్రీ ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.